మనందరికీ తెలుసు అనంతపురం జిల్లా అనేది కేవలం కరువు ప్రాంతము అని ఒక ముద్ర వేసి ఇక్కడ హంద్రీనివా లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క సమస్య తీర్చడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ప్రధాన సమస్య ఏంటంటే జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రకాలుగా పేదలకు సేవ చేస్తున్న ఆర్డిటి సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా వైద్య సేవలు విద్యా సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సేవలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్డిటి సంస్థ యొక్క లైసెన్స్ను పునరుద్ధరించడంలో ప్రభుత్వము ఇబ్బందులకు గురి చేస్తుంటే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము, దీనిపైన చొరవ తీసుకోవాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యి సుమారు గత సంవత్సర రోజుల కాలం నుండి పూర్తిగా సేవలు ఇక్కడ ఆగిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. గతంలో ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారు ఈ లైసెన్స్ను పునరుద్ధరించడము నేను బాధ్యత తీసుకుంటాను, నా భుజస్కంధాలపైన వేసుకుంటానని చెప్పి ప్రగల్భాలకు పలికి ఇప్పటి వరకు ఆ దిశగా ఏమాత్రము స్పందించకపోవడము చాలా శోచనీయము. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ఆర్డిటి సంస్థకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి వారి సేవలు కొనసాగించడానికి కృషి చేయాలని చెప్పి, లేదంటే ఆర్డిటి సంస్థకు సంబంధించి భవిష్యత్తులో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు భూదందాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. వీటిని ప్రశ్నిస్తున్న నాయకులు, బహుజనులు, దళితులు వారి కార్యాలయాలపైన యథేచ్ఛగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి రౌడీయిజము, గూండాయిజం చేసే పరిస్థితి ఉంది. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది భవిష్యత్తులో అనంతపురం జిల్లాలో బీసీవై పార్టీ ఒక బలమైన పునాదులు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఖచ్చితంగా బీసీవై పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగి ఇక్కడ జరుగుతున్న అరాచకాలపైన పోరాటం చేయడంతో పాటు అనంతపురం జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.